నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బెల్లం అప్పాలంటే ఏదో కష్టమైన రెసిపీ అనుకోకండి. ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ వీడియో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పొడి బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు ఉప్మా రవ్వ వేసుకొని లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న పిండి మొత్తం 2.5 కప్పు ఉంది కదా. ఇప్పుడు కడాయిలో 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు బాగా మరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని అరచేతిలో వేసుకొని మరో చేతితో ఇలా నొక్కుంటే సరిపోతుంది. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా నొక్కుని ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఇలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా అప్పాలను వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇలా అప్పాలు కొంచెం ముదురు రంగులోకి వచ్చాక తీసి మరో గరిటెతో ఇలా కొంచెం నొక్కితే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. అన్నిటినీ ఇలాగే తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ పోయేలా చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకునే బెల్లం అప్పాలు రెడీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.